నా పేరు గోడి నరసింహాచారి. నేను 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి వార్డు కార్పొరేటర్. ఈరోజు మేము మా వార్డు తరపున మా అధినాయకుడు మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి మా వార్డు నుంచి సుమారు ఒక 100 మంది వరకు ఇప్పటికే వారి సొంత కారుల్లోనూ, అదేవిధంగా ట్రైన్లోనూ, అదేవిధంగా వ్యాన్లు, సొంత ఏసీ వ్యాన్లు కట్టించుకొని స్వచ్ఛందంగా ఎవరికి మట్టుకు వాళ్ళే మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము 9 గంటలకి బస్సులో సుమారు ఒక 25 మంది మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ బస్సులో ప్రయాణం చేసి వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభతరుణం. రేపు 11:47 నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శుభతరుణంలో అమరావతిలో ఉన్నటువంటి దేవతలు, ఆకాశం మీద ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవగణాలు, అదే భూమి మీద ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఎదురు చూస్తూ ఆశీర్వాదం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా ఇప్పటికే వచ్చినారు. సాక్షాత్ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి 2 రోజుల్లోనే ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతూ, మేము ఈ తరుణంలో వారికి ఎన్నో ఆశలు ఆశయాలతో వారి మీద పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వాదం అందిస్తున్నారు. వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు, పోలవరం నివేదిక, అదేవిధంగా రాష్ట్రం తాలూకా ఆర్థిక సాధక బాధకాలన్నీ కూడా వారు చూస్తూ వారు ప్రమాణ స్వీకారం చేయకముందే వారు పరిశీలన చేస్తున్నారంటే ప్రజలలో ఎంత ఆశలు చిగురించాయి. నిజంగా వాళ్ళందరూ నమ్మకంతో వేసినటువంటి ఆ ఓటు ఏదైతే ఉందో 100కి 100 పాలు కూడా ఈ 5 సంవత్సరాలు ఉపయోగపడుతుంది అని వారికి ఇప్పటికే నమ్మకం కుదిరింది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథంలో జరుగుతుంది. అందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని తెలియజేస్తూ మా 38వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపున కార్యకర్తలు, ప్రజలు, అదే దక్షిణ నియోజకవర్గం తరపున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా సంపూర్ణంగా శతమానం భవతి శతాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అనేటువంటి ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారికి మనసా వాచా కర్మేణ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తూ వారు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గోడి నరసింహాచారి, 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి, 38వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్. ఇంకా చూస్తారు కదా మీరు, ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిని పరిశుభ్రంగా చేస్తున్నారంటే ఎన్నో ఆశలు వారి మీద ఉన్నాయి. ఆశలకు అనుగుణంగా ఫస్ట్ ఇంటి ఇచ్చారు. అదేవిధంగా పోలవరం నివేదిక తెప్పించుకున్నారు. అదేవిధంగా అన్నీ కూడా ఇంకా రకరకాలుగా అన్నీ కూడా చేస్తారు ఆయన. ఎందుకంటే ఇప్పటికే అనుభవశాలి. మన పవన్ కళ్యాణ్ కూడా 2 చేతులు పట్టుకొని మీ సేవలు, మీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యం, మీ మీద పరిపూర్ణ నమ్మకంతో బాధ్యతలు మీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసామని వారు పట్టుకొని చెప్పారంటే ఎవరిని కూడా అంత ఆప్యాయతగా, కన్న కొడుకుని కూడా అంత ఆప్యాయతగా కౌగిలించుకోలేదు. అటువంటిది పవన్ కళ్యాణ్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయతగా కౌగిలించుకొని అతని క్యాబినెట్లో అతని పక్కనే కూర్చోబెట్టుకోవడానికి అతను ఒక ఆలోచనతో ఉంటూ రేపే అనౌన్స్ చేస్తారు ఆయన. అంచేత ఒక సౌహృదమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని పరిపూర్ణంగా నమ్ముతున్నాం. మరి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఒక పండగ వాతావరణంలాగా ప్రమాణ స్వీకారానికి బయలుదేరడం జరిగింది. మరి ఇంత ఆలోచన విధానం మీద ఈరోజు ఇదే విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వంశీకృష్ణ గారిని ఇంట్లో కూర్చోపెడతాననే వాసుపల్లి గణేష్ కుమార్ గారే ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే మేము పార్టీలు విమర్శించట్లేదు, ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని చీప్గా చూస్తే ఈ విధంగా జనసేన పార్టీ అలాగే ఉమ్మడి పార్టీ కూడా గుణపాఠం చెప్తుందని మేము ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పబ్లిక్లోని ఇంత ఆప్యాయత పొంది
పబ్లిక్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో కూడా మంచి చైతన్యం రప్పించి భారీ మెజార్టీతో సుమారు కనీ విని ఎరగలేని చరిత్రలో కూడా చూడలేని భారీ మెజార్టీతోటి ఇక్కడ మా దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. మరి ఇంత అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మార్పు కావాలి, మన ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ మారాలి అంటే మనం ఎంతో తగ్గితే కానీ మనం ఈ ప్రభుత్వం ఫామ్ చేయలేము. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి అనే ఆలోచన విధానం తీసుకొచ్చి ఉమ్మడి పార్టీని కూడా అలాగే మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు సొంత బాలనికి కానీ సొంత అజెండాకి కానీ పనిచేయలేదు. ఎక్కడా కూడా వాళ్ళ స్వార్థాన్ని పనిచేయలేదు, వాళ్ళ నిధులు సంపాదించుకోవడానికి కూడా పనిచేయలేదు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మా ముగ్గురు కలిస్తేనే ఇది బాగుపడుతుంది అనే ఆలోచన విధానంతో వెళ్ళడం జరిగింది. మరి ఈ ప్రమాణ స్వీకారం కనీ విని అరగలేనట్టు జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఉమ్మడి పార్టీలు కూడా ఎప్పుడూ కూడా చాలామంది ప్రజలు చూశారు, ఎప్పుడు మా బతుకులు బాగుంటాయి, ఎప్పుడు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచన విధానంతో ఈరోజు చూశారు. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు 1000 నుంచి 2000 మంది వరకు కూడా తదలు వెళ్తున్నారుగా. బస్సులు చూడండి, ఇంకా జనం ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారం మట్టుకు కనీ విని ఎరగలేనట్టు జరుగుతుందని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు తెలుగు అర్జును. జై జనసేన, జై ఆంధ్ర, జై హింద్.